గులాబీ పార్టీ మరో సభకు రెడీ అవుతుందా? యూత్ డిక్లరేషన్ పేరుతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోందా? అధికార కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రకటించిన డిక్లరేషన్ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని డిసైడ్ అయ్యిందా? పింక్ పార్టీ యూత్ విద్యార్థులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్స్పై దృష్టి సారించింది. వాటి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్కు కౌంటర్గా ఓరుగల్లు వేదికగా రైతు సంగ్రామ సభను నిర్వహించింది. ఆ సభ సూపర్ హిట్ అయిందని భావిస్తున్న గులాబీ దళం రాబోయే రోజుల్లో ఇదే ఫార్ములాని అమలు చేయాలని భావిస్తోంది. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రియాంక గాంధీని తెలంగాణకు రప్పించి యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది హస్తం పార్టీ. విద్యార్థులకు, యువతకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు సైతం ఇచ్చింది. నిరుద్యోగ భృతి, ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలిస్తామని కూడా హామీలిచ్చింది. అయితే అమల్లో మాత్రం వెనకబడిందనే వాదనను గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై పోరుబాట పట్టేందుకు మే 30వ తేదీన గులాబీ పార్టీ యూత్ విద్యార్థి విభాగం నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తోంది. అదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇక జూన్ 30వ తేదీన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు విద్యార్థి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలని అనుకుంటోంది బీఆర్ఎస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో యువత, విద్యార్థులు గులాబీ పార్టీకి దూరమయ్యారు. దీంతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి యువత, విద్యార్థులు కూడా ఒక కారణం. దీంతో యూత్, విద్యార్థులకు దగ్గర కావాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. యూత్ని తమ వైపుకు తిప్పుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కి యూత్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడంతోనే విజయం సాధ్యమైందని గులాబీ అధిష్టానం లెక్కలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతాల్లో సభలు పెట్టి డిక్లరేషన్లిచ్చిందో అక్కడే కౌంటర్గా సభలు పెట్టాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. దీంతో త్వరలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభ పెట్టాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసిన చేవెళ్లలోనూ కౌంటర్ మీటింగ్ ఉండనుంది. మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్లు సైతం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రిలీజ్ చేసిందో అక్కడే బీఆర్ఎస్ సభలు పెట్టాలని ఆ పార్టీ అధిష్టానం ఫిక్స్ అయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే అంశాన్ని ఆయా వర్గాల ప్రజలకు వివరించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. మొత్తానికి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టేదే లేదని అంటున్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలిచ్చి దగా చేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యమిస్తానని గులాబీ నేతలు చెబుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపుతూ మరోవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోగొట్టుకున్న చోటే వెతుక్కునే పనిలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా గులాబీ పార్టీ నిర్వహించే డిక్లరేషన్ సభలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.